ఫ్రెండ్స్, ఒక్కసారి 2025 గురించి మాట్లాడుకుందాం. అంటే 2000 సంవత్సరం తర్వాత వచ్చిన నవ శతాబ్దంలో ఒక 25 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే ఒక సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఒక కొత్త శతాబ్దం వచ్చి అందులో ఒక సిల్వర్ జూబ్లీ అయిపోయింది. మరి ఏం సాధించాం? సరే 2000 నుంచి 2025కు పక్కకు పెడితే 2020 నుంచి 2025 ఒక 5 ఇయర్స్‌లో మనం ఏం సాధించామని ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఈ 5 ఏళ్ళు అత్యంత అంటే మనకనే కాదు ప్రపంచం అంతా కూడా ఒక రకంగా క్షోభ అనుభవించిందనే చెప్పాల. 2020లో కరోనా అనే ఒక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికించి వేసింది. జీవితం మీద, ప్రాణం మీద అసలు చెలగాటాలాడింది అని అనడంలో అతిశయోక్తి లేదు. సో, ఆర్థికంగా ఎంతోమందిని, ఆరోగ్యంగా ఎంతోమందిని కుంగతీసింది 2020 కరోనా. అదే 2021లో గూడా సెకండ్ వేవ్ రావడం మనకు తెలుసు. మరి ఆ 2 సంవత్సరాలు వచ్చినటువంటి ఆ కరోనా మహమ్మారి ఎఫెక్టు ఆ తర్వాత 2022, 2023 మీద గూడా ఉంది. అది మరి 2024, 2025కొచ్చేసరికి కొంత ఆ ఎఫెక్ట్ తగ్గిన ఆర్థిక పరిపక్వత రావడం కోసం మనిషికి అంతగా సహకరించలే అనే చెప్పాల. ఒక పాస్ మార్కులైతే వచ్చినాయంటే ఓకే. కానీ, ఒక మంచి ఉన్నత స్థితికైతే మనం వెళ్ళలేదు. సో, పాస్ మార్కులైతే 2024 అండ్ 2025లో మనకొచ్చాయి. మరి 2026 ఏంటి? వాట్ నెక్స్ట్? ఏంటి మన టార్గెట్? అనంటే 2025 నుంచి 2020 వరకు మనం సాధించిన లక్ష్యం మొత్తం లెక్కేస్తే ఎంతైతుందో అంతకి మళ్ళీ ఒక అంటే అత్యధికంగా అంటే దానికి మనం అనుకుంటే 10 టైమ్స్ అధికంగా ఈ 5 ఇయర్స్‌లో మనం అచీవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్క మాట నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎప్పుడైనా ఏదైనా సాధించాలంటే దానికి ఒక పర్ఫెక్ట్ లక్ష్యం, ఒక గోల్, ఒక విధి విధానం ఉండాల. యుద్ధంలో గెలవాలి అంటే సైన్యం కన్నా ముందు వ్యూహం ఉండాల. సైన్యం వేల మంది 30,000 మందున్న సైన్యాన్ని అలెగ్జాండర్ 3,000 మందున్న సైన్యంతో వచ్చి యుద్ధం గెలిచాడు అంటే బికాస్ ఆఫ్ అతని దగ్గరున్న వ్యూహం. చిన్న సీక్రెట్ ఏం లేదు. దాన్ని కూడా నేను మీకు ఓపెన్‌గా చెప్తా. ఒక రాజ్యంలో 30,000 మంది సైన్యం ఉన్న రాజ్యంలోకి అలెగ్జాండర్ ప్రవేశించే ముందు ఆ రాజ్యానికి ఉన్న ఏకైక ఒక బ్రిడ్జి, ఒక మార్గాన్ని లోపలికెళ్ళిన తర్వాత దాన్ని కూలగొట్టేసి 3,000 మంది సైన్యానికి చెప్పాడు. మిత్రులారా, ఈ బ్రిడ్జి ద్వారానే మనం బయటపడాలి. మరి ఈ బ్రిడ్జి మనం ఇప్పుడు కూల్చేసాం. మనం వాళ్ళ రాజ్యంలోకొచ్చేసాం. ఈ 30,000 మంది మీద మనం విజయం సాధిస్తేనే మనం మరి అవతలొడ్డుకెళ్తాం. లేకపోతే మనం వెళ్ళం. అంటే మన ప్రాణాలు మనకు దక్కాలి అంటే మనం